నమస్తే అండి. ఈరోజు మిరియాలన్నం చూపిస్తున్నాను. పక్కన పెరుగన్నం అయితే అందరికీ తెలిసిందే కదా. పిల్లలకి కడుపులో బాగాలేనప్పుడు, అజీర్తి చేసినప్పుడు, ఆకలి కానప్పుడు ఇలా మిరియాలన్నం అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఒకసారి ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. వీటికి కావాల్సినవి సన్న మిరపకాయలు ఒక 3-4, ఇలా వెల్లుల్లి రెబ్బలు 3 గడ్డలు అయితే తీసుకున్నానండి. కరివేపాకు లేత తీసుకున్నాను. మిరియాల పొడి, అది నెయ్యి కాసినప్పుడు వచ్చిన గస అండి. నేను నెయ్యి కాగబెట్టినప్పుడు చేస్తూ ఉంటాను, గసి ఉంటుందని. నెయ్యి చూసారా ఎంత రవ్వ రవ్వగా ఉందో, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుందండి. ఇలా ఒక 3 పెద్ద స్పూన్లతోటి నెయ్యి వేసేసుకొని అదే బాండలు పెట్టుకున్నానండి. నెయ్యి కాసిన బాండట్లోనే ఫస్ట్ ఇలా తెల్లబాయలు తొక్కు తీసి పెట్టుకున్నాను. ఇలా తెల్లబాయలు ఎర్రగా వాడాక సన్న మిరపకాయలు, ఎండుమిరపకాయలు సన్నవి తీసుకున్నానండి. అవి ఒక 3 తీసుకున్నాను. ఇలా అవి కూడా వేగాక నెయ్యి అడుగున గసి ఉంటుంది కదా, ఆ గసి తీసుకున్నానండి. అది కూడా కొంచెం వేగాక మిరియాల పొడి, అలాగే కరివేపాకు. ఇందులో ఏంటంటే ఏది ఏరకూడదండి, అలాగే తినేయాలి. అందుకని మిరపకాయలు కూడా సన్న మిరపకాయలు తీసుకున్నాను, ఘాటు కొంచెం తక్కువ ఉంటుందని. ఇవైతే కరివేపాకు కూడా ఏరకూడదండి, అన్నీ తినొచ్చు, అందుకని లేత కరివేపాకు తీసుకున్నాను. ఇవన్నీ వాడాక మనకు కావాల్సినంత అన్నం తీసేసుకొని అందులో సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. మీ అన్నానికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. మిరియాల పొడి కానీ అన్నీ కారం చూసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను, నలుగురికి కావాల్సి ఉంది. ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుంది. దానికి పెరుగన్నం అయితే, మిరియాలన్నం కొందరు వేడి చేస్తుంది అంటారు కదా, అందుకు కాంబినేషన్గా పెరుగన్నం కలుపుకున్నామంటే రెండు చాలా సెట్ అవుతాయి, బాగుంటుంది కూడా అండి. ఒకసారి టేస్ట్ కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.